నమస్తే SR7 న్యూస్ కి స్వాగతం. డ్రైవర్లకు కంటి పరీక్షల ద్వారా భద్రతకు మరింత బలం. వనపర్తి జిల్లా కొత్తకోట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వనపర్తి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తకోట పట్టణంలోని ATR కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా IGP గజరావు భూపాల్ IPS హాజరై వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, వనపర్తి ఇన్ఛార్జ్ SP డాక్టర్ వినీత IPS కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించి మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, అంబులెన్స్ డ్రైవర్లు, ఆటో, లారీ, DCM డ్రైవర్లు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, యువత విద్యార్థులకు 1000 మందికి నిపుణులచే గోల్డెన్ అవర్ సమయంలో ఎలా స్పందించాలి, ప్రాథమిక చికిత్స ఎలా అందించాలి, బాధితులను ఎలా తరలించాలి వంటి అంశాలపై నిపుణులైన డాక్టర్ చే సమగ్ర శిక్షణ అందించారు. అనంతరం డ్రైవర్లకు, వాహన డ్రైవర్లకు CPR శిక్షణ మరియు కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ SP డాక్టర్ వినీత్ IPS మాట్లాడుతూ డ్రైవర్లు, యువత, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చు. భద్రతా నియమాలు పాటించడం, అప్రమత్తంగా ఉండడం ద్వారా ప్రమాదాలను ముందుగానే నివారించవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ సంస్కృతి పెంపొందించడమే లక్ష్యమని, ఈ గోల్డెన్ అవర్ స్పందన శిక్షణ కార్యక్రమం ప్రజల్లో బాధ్యతను పెంపొందిస్తూ రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాలు రక్షించే దిశగా ఒక కీలక ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి DSP వెంకటేశ్వరరావు, వనపర్తి DCRP DSC బాలాజీ నాయక్, వనపర్తి DMHO, కొత్తకోట మున్సిపల్ చైర్మన్ పోతులపల్లి అరుణ, మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లవి, మదనాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, కొత్తకోట CI రాంబాబు, వనపర్తి CI రత్నం, ఆత్మకూర్ శివకుమార్, కొత్తకోట SI శివానందం, వనపర్తి జిల్లాలోని SIలు, ప్రజా ప్రతినిధులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. SR7 న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి. బైక్ కానీ కారు కానీ చనిపోతున్నారు. చాలా దురదృష్టకర విషయం. మనం అందరికీ కూడా తెలియజేయడం 50 సంఖ్య తగ్గించాలి అంటే తప్పకుండా చేయాల్సిన పని కూడా మన నేషనల్ హైవే. ఇప్పుడు మనం ఉన్న కొత్తకోట మన మదర్ టెరిసా జంక్షన్ దగ్గర 5 కంటే ఎక్కువ యాక్సిడెంట్లు జరిగినాయి. దాన్ని ఒక బ్లైండ్ స్పాట్గా మనం గుర్తించి అక్కడ హైమాస్ లైట్లు, ఎంట్రీ ఎగ్జిట్ కూడా కరెక్ట్గా అయ్యేలా కూడా చేసుకున్నాం.